నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 4/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి దశమి ఉదయం 11:41, నక్షత్రం అనురాధ ఉదయం 9:12, యోగాలు బ్రహ్మ ఉదయం 7:05, కరణము భవ ఉదయం 11:41, కరణము వణిజ రాత్రి తెల్లవారుజాను 12:31, రాహుకాలం ఉదయం 7:14 నుంచి 8:50, గుళికాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:16, యమగండం ఉదయం 10:27 నుంచి 12:03 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:29, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:20, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:03 నుంచి 3:55, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:47 నుంచి 3:32, వర్జం మధ్యాహ్నం 3:19 నుంచి 5:03 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కార్యక్రమాల్లో ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలు కానీ, అనుకోని విషయాలలో అనుకోని ఆటంకాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశాలు లాంటివి కానీ ఉండే పరిస్థితులు లాంటివి ఒకటి మనం ఈ రోజున గమనించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, ఆహార స్వీకరణ అంటే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక చికాకుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఈ వృషభ రాశి వాళ్ళు చేసే కార్యక్రమాలలో ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులతో మీరు ఏదన్నా లీగల్ వ్యవహారాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీరు మాట్లాడడానికి చేసే కార్యక్రమాలకు సంబంధించిన కూడా ఈ రోజున వాటికి కూడా కొంతవరకు అవకాశాలు లాంటివి మొదటిగా కనబడుతున్నాయి. అలాగే వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఆలోచనలలో మాత్రం క్లారిటీ అనేది ఉండాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అంటే వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో లోన్లు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో లోన్ తీసుకొని ఏదైనా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కానీ, శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కానీ, పోటీల్లో నెగ్గడానికి చేసే కార్యక్రమాల్లో కానీ కొంత ఎక్కువ శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. అదే పనిగా వచ్చిన ఆలోచన పదే పదే రావడం, ఆ ఆలోచనలని నియంత్రించుకునే పరిస్థితిలో కొంత స్థిమితం తక్కువ అవ్వడం, దానివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, ఇతరులతో కంపేర్ చేసుకొని ఈ పాటికి ఇలా చేసుకుంటే ఇలా చేసుకుని ఉండే పరిస్థితి వచ్చేది కదా అనుకునే ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితులు, దానివల్ల హృదయాందోళన, పనులు ముందుకెళ్ళడంలో ఏదో రకమైన ఇది ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం కృషి చేస్తారు. గృహానికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గడం, ఆ రీత్యా కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, ఆ విషయంలో తల్లిదండ్రులు ఏదైనా సలహా ఇవ్వబోయినా కూడా ఆ విషయంలో కొంత మీరు
ఇదిగా ప్రవర్తించడం బట్టి ఉద్వేగాలకి ఉద్రేకాలకి లోనవ్వడం వల్ల కుటుంబ సంబంధమైన విషయాలలో గృహ వాతావరణంలో అసంతృప్తి ఏర్పడే పరిస్థితుల రీత్యా తగినంత వరకు వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. పెద్దలు చెప్తున్న విషయాన్ని వినాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా సాధించాలి అని ఏదైతే విషయంలో ఆలోచిస్తున్నారో ఆ విషయంలో కొంత నాయకత్వ లక్షణాలు, స్థిరత్వం, ఉద్వేగాలు మొదలైనవి చాలా ఎక్కువగా ఉంటాయి. మొదటి పాయింట్. అయినప్పటికీ కూడా ఏదైనా ఎదురు చూస్తున్న విషయాలలో మీ యొక్క లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలని అధికంగా చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. దాంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే ఆశయ సిద్ధితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కొంత శక్తి, ఉత్సాహం పెరిగినప్పటికీ కూడా ఉద్వేగాలని, కోపాన్ని నియంత్రించుకోవాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఈ రోజున విషయాలు అంటే మాటలు కుటుంబ సభ్యులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా మీ యొక్క కెరీర్ అంటే మీ వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో, సాటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అనవసరమైన అంటే అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త పడాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ఆలోచనలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉండడం ఒకటి. రెండోది, ఏది మాట్లాడినా అపార్థాలకు దారితీసే అవకాశం ఉన్న రీత్యా 1-4 సార్లు ఆలోచించుకుని మాట్లాడే పరిస్థితి రావడం, కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క ఆత్మీయులతో, ముఖ్యంగా వృత్తిపరమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు కొంత లో ప్రొఫైల్ అంటే కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పైకి ఏది మాట్లాడినా కూడా లోపల తెలియని కంగారు, ఈ పని చేయగలనా లేదా అనే ఉద్దేశం, చేయగలరు అని మీకు తెలిసినా కూడా చేయలేనేమో అని మీ మీద మీరు కొన్నిసార్లు తక్కువ అంచనా వేసుకునే పరిస్థితులు లాంటివి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పెద్దలు, ముఖ్యంగా పెద్దలు, గురువులు, తండ్రి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే విషయంలో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కొంత అనుకోని ఆటంకాలు లాంటివి ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా తమ మీద కొంతవరకు నమ్మకం తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఒక కోణంలో మీ మీద మీరు ఎలాగన్నా సాధించగలనేమో అని మరి ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా పాజిటివ్గానే అనుకున్న పనులు సాధించగలరు. మనసులో కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన విషయాలలో ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీసుకునైనా సరే ఖర్చులు చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లీగల్ వ్యవహారాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తుల విషయంలోనూ వాటి కొరకు కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం, అంటే కొన్ని రుణాలు తీసుకొని స్థిరాస్తులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఏదైనా పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. తండ్రి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీరు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అవాంతరాలు లాంటివి ఏర్పడినా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. దూర ప్రదేశాల నుంచి అనుకున్న విషయాల్లో మీకు వర్తమానాలు అందుతాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ తోబుట్టువులతో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క ఉన్నత స్థాయి అధికారులతో కానీ, లేకపోతే మీ పై అధికారులతో కానీ ఆకస్మికంగా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. పరుషవాక్యాలు అంటే కోపంగా మాటలతో ఇబ్బంది పడకుండా ఇతరులతో
మాట మాట పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు అనే విషయంలో కానీ, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, రావాల్సిన బెనిఫిట్స్, ఇలాంటి వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, ఆల్రెడీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, చేద్దామనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో చర్చలు, సంతానానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో మీకు సంతానానికి కొంత వైరుధ్యాలు రాకుండా ఆలోచనలలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు సమన్వయపరుచుకునే విధానంలో కొంత లోటుపాట్లు లాంటివి వచ్చే అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకి తావివ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. కానీ ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన విషయాలు పోస్ట్పోన్ అవుతూ ముందుకు వెళ్ళడం వల్ల కూడా కొంత స్టామినా తగ్గుతుంది. కాబట్టి సోషల్ రిలేషన్స్లో కానీ, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి. దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, ముఖ్యంగా విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం, అలాగే ఏదైనా సరే లింగాష్టకం, ఏదైనా మీరు చేసుకోగలిగింది చేయడం, లేకపోతే విన్నా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది కూడా చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితం. అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన చేసుకున్నా దొరికితే సమయం అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము ఉన్నట్లయితే తప్పనిసరిగా శివుడికి సంబంధించిన శ్లోకాలు, నామస్మరణ, శివాలయ సందర్శన మొదలైనవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రావణ సోమవారం మామూలుగా శ్రావణ మాసం అంటేనే పండగలతో కూడిన మాసంగా మనం చెప్తాం, ప్రతిరోజు పండగే. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజులో ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలకి, మంగళవారాలకి, శుక్రవారాలకి, శనివారాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సోమవారం అనేటప్పటికీ శివుణ్ణి, అమ్మవారిని ఆరాధిస్తారు, మంగళవారం మంగళగౌరిని ఆరాధిస్తారు, శుక్రవారం వరలక్ష్మిని ఆరాధిస్తారు, ఇక శనివారం వస్తే బాలాజీని అలాగే లక్ష్మీనారాయణని ఆరాధిస్తారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి కనుక శ్రావణ మాసంలో ప్రతిరోజుకి విశిష్టత ఉన్నట్టే శ్రావణ సోమవారాలకు ఉండే విశిష్టతను ఏంటంటే మనకన్నా కూడా నార్త్లో దీని మీద ఎక్కువ ప్రాధాన్యతగా చేసుకుంటారు శ్రావణ సోమవారాలని. వాళ్ళు ఏంటంటే 16 సోమవారాల వ్రతం అని కూడా వాళ్ళు చేస్తారు. అంటే దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనకి శ్రావణ మాసం మనకంటే వాళ్ళు 15 రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత నుంచే వాళ్ళకి శ్రావణ మాసం 15 రోజులు ముందుకుంటారు. అంటే ప్రదేశం బట్టి అది మారుతూ ఉంటుంది. ఈ శ్రావణ సోమవారాల వ్రతాలని చెప్పి ఎక్కువ సోమవార వ్రతాలు 16 సోమవారాల వ్రతాలని చేస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో చాతుర్మాస వ్రతాలలాగా ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి మనం తీసుకుంటే కార్తీక పౌర్ణమి మధ్యలో వచ్చే సోమవారాలన్నీ చేసుకోవడం వాళ్ళ పద్ధతి. అంటే ప్రతి మాసంలో వచ్చే సోమవారాలు చేసుకుంటూ వాళ్ళు పెడతారు. దానికి సంబంధించి ఆ విధి విధానాలన్నీ వాళ్ళకు ఉంటాయి. అయితే జనరల్గా ఏంటంటే ఈ సోమవారాల్లో ఆ ప్రదేశం బట్టి మారుతుంది. మన విధానాల్లో మనం ఎలా చేసుకుంటాం అంటే జనరల్గా సోమవారం అనేటప్పటికీ శివుడికి సంబంధించిన అభిషేకాలు, శివుడికి సంబంధించిన అర్చనలు, శివాలయ సందర్శనలు అవి చేసుకుంటూ పెడతారు. కానీ ముఖ్యంగా ఏంటంటే శ్రావణ సోమవారాల్లో నక్తవ్రతము అని చేస్తారు. నక్తవ్రతము అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా, సూర్యాస్తమయం దాకా శివుణ్ణి ఆరాధిస్తూ, శివుడికి పూజలు చేసుకుంటూ, శివుడి యొక్క నామాలు స్మరించుకుంటూ, సాయంత్రం కూడా సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ మనం శివుడి యొక్క ఆరాధన అది చేశాక ఆ తర్వాత మనం ఉపవాసాన్ని విరమించుకొని ముందుకు వెళ్ళడం అనమాట. ఆ విధంగా దీన్ని నక్తవ్రతంగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఈ విధానం వాళ్ళు ఏంటంటే శ్రావణ సోమవారాలను చేస్తారు. ఏది చేసినా ఎవరి అనుకూలతలు, ఎవరి పరిస్థితులు దాని ప్రకారం ముందుకు పెడతారు. కానీ ఇప్పుడు ప్రతిదీ అదే విధానంలో అందరూ పాటించాలి అని కాకపోయినా కనీసం మనం మానసికంగా అయినా భగవంతుడిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. అంటే భగవంతుడి మీద భక్తి, మెంటల్గా భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? మనం మానసికంగా అయినా సరే భగవంతుడిని స్మరించుకోవడం. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా భగవంతుడి మీద మన ఆరాధనని మర్చిపోకుండా భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ, అలాగే భక్తితో
శ్రద్ధతో దేవుడికి మనకి ఎంతవరకు మనం చేసుకోగలమా అంటే ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి అనే విధానం కాకుండా మీ విధానంలో మీరు ఎంతవరకు భగవంతుడి భక్తి చూపించుకోగలరు అన్న విషయానికి ఒక కొలమానం అనేది ఉండదు. మీ మానసిక పరిస్థితి, మీ యొక్క పరిస్థితుల రీత్యా అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రోజున ఎక్కువ భాగం శివుణ్ణి ఆరాధిస్తారు. అంటే చాలా చాలా విశిష్టంగా శ్రావణ సోమవారాల్లో చేసే పని అనమాట శివుడి యొక్క ఆరాధన. ఎందుకంటే శివుడికి చాలా చాలా ఇష్టమైన మాసంగా దీన్ని చెప్తారు కనుక శివుణ్ణి చాలా ఇష్టంగా శైవులందరూ కొలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క నక్తవ్రతాన్ని చేసుకుంటారు. అది కూడా అవకాశం లేనట్లయితే భగవంతుడి యొక్క ఆరాధన, ఆయన నామస్మరణ చేసుకోగలిగితే ఆయన యొక్క నామంతో పాటుగా ఆయన సంబంధించిన వినడం అవి చేసుకుంటూ పెడతారు. వీటి వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క అండదండలు, దానివల్ల వ్యక్తికి శ్రేయస్సు, అభివృద్ధి, ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక రకాల దోష పరిహారాలలాగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండడానికి భగవంతుడి యొక్క ఆరాధన అనేది చేస్తారు. కనుక ఈ నక్తవ్రతాన్ని కూడా వీరు ఈ విధంగా చేస్తారు. వాళ్ళు సోమవార వ్రతాలుగా చేస్తారు. అది ఈరోజు విశిష్టతగా మనం చెప్తాం అనమాట. అంటే బిల్వపత్రాలతో పూజించేవాళ్ళు, నీటితో అభిషేకం చేసేవాళ్ళు, కేవలం దేవుడి నామం చెప్పుకునేవాళ్ళు, దేవుడి గురించి వాళ్ళందరూ వాళ్ళు లింగాష్టకం చేసుకొని ఏది చేసినా మీ అనుకూలత, భక్తి, శ్రద్ధ ముఖ్యంగా చేస్తారు కనుక దీన్ని శ్రావణ సోమవారం యొక్క విశిష్టతగా చెప్తారు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.